ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. లేవికాండం 11:45 నేను పరిశుద్ధుడని గనుక మీరు పరిశుద్ధులు కావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే ప్రభువును మనము మాదిరిగా తీసుకోవాలి. ఆయన ఎలా ఉన్నాడో అలా మనము ఉండాలి. మనలో చాలా మందిమి ఇతరులలాగా ఉండాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా కొందరు నాయకుల ఆలోచన విధానాన్ని, ప్రముఖుల శైలిని అనుసరిస్తూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని మనలా ఇతరులకు భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానాను దేశం చుట్టూ అనేక జాతుల ప్రజలు ఉండేవారు. వారిని అనుసరించవద్దు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగానే హెచ్చరించాడు. తమ్మును తాము ప్రతిష్ఠించుకోవాలని కూడా చెప్పాడు. అలా వారిని వారి ప్రతిష్ఠించుకుంటే ఆ పరిశుద్ధత మనలో నుండి బయటకు వస్తుంది. అది ఇతరులకు మనం కనిపించాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనక మనము అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. ఐగుప్తు దేశములో నుండి మనలను, ఇశ్రాయేలు ప్రజలను రప్పించిన యెహోవాను నేనే పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. వారు భిన్నంగా ఉండవలసిన మొదటి విషయం, ఆరాధన చుట్టూ ఉన్న జాతుల్లో ఆరాధన విధానం ఆచార వ్యవహారాలతో నిండి ఉండేది. ఈ నిషిద్ధ ఆచారాలు పవిత్రమైన ఉన్నతమైన భావాలతో నిండి ఉండేవి కావు. ఉదాహరణకి మంత్రాలు, జ్యోతిష్యం, ఆచారయుక్త వ్యభిచారం లేదా దేవదాసి వ్యవస్థ, నరబలులు మొదలైనవి. అందుకు భిన్నంగా ఇశ్రాయేలీలు ఆరాధన దేవుని పవిత్రతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారు దేవుని ప్రజలుగా ప్రసిద్ధి చెందారు. దేవుని ప్రజలమైన మనము కూడా ఇతర మతాల సంస్కృతులతో, వారి ఆరాధన విధానాలతో పోటీ పడవలసిన అవసరమైతే లేదు. దానిని మనము మాదిరిగా తీసుకోవటం మరీ తప్పు. లేవియకాండం 26:12 దేవుడు చెప్పినట్టు ఆయన మన మధ్య నడుచుచున్నాడు గనక మన దేవుడై ఉన్నాడు, మనం ఆయన ప్రజలమై ఉన్నాము గనక మనము దేవునికి చెందినవారు, ఏ ఇతరులకు చెందిన వారిమి కాము. అందుకే పేతురు ఏమంటాడంటే 1 పేతురు 2:9-10 మీరు నా ప్రజలు పరిశుద్ధ జనం, దేవుని సొత్తు అని చెప్పాడు. కాబట్టి మనము ఆయన వారిమి, ఆయన ప్రజలం, ఆయన చేత పిలువబడిన వారిమి, ఆయన చేత ఏర్పరచబడిన వారిమి. మనకు మాదిరి ఆయనేనండి. మరి ఎవరిని మనం మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు గ్రంథం, వాక్యం ఆధారం. మనకు ఆ ప్రభు చెప్పిన ఎన్నో నీతి సూత్రాలు, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో ఇవన్నీ చెప్పాడు. సో వాటిని మనం అనుసరించగలిగితే, ప్రభువును మనము మాదిరిగా తీసుకోగలిగితే అది మనకు క్షేమం, ఆశీర్వాదం. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఎవరినో ఒక పెద్ద నాయకున్నో, ఎవరినో ఒక పెద్ద అధికారినో మనం మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు కదండి. మనకు మాదిరి మన ప్రభువే, మనకు మాదిరి వాక్యమే. ఇదే మన భవిష్యత్తు, ఇదే మన జీవితం. అందులోనే మన యొక్క జీవితం ఆధారపడింది. వాక్యంతోనే మనము ముడిపడిన వారిమై ఉండాలి. ప్రభుతోనే మనము సంబంధం కలిగి ఉండాలి. అంతేకాని ఇంకా ఏ ఇతరుల ఆచారాలు కానీ, వారు చేసే పద్ధతులు కానీ అవి మాదిరిగా తీసుకోకూడదు. అందుకే ఆయన అంటాడు కదా, పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి అంటాడు. మనకు క్రీస్తే మాదిరి, క్రీస్తే గుర్తు, ఆయన్నే మనం అనుసరించాలి. ఆ ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండండి. ఇది ప్రభు
ఇష్టమైనటువంటిది. మరి మనం అలా ఉంటున్నామా? పరిశుద్ధతకు మనము అవకాశం ఇచ్చామా? పరిశుద్ధత మనలో ఉందా? పరీక్షించుకుందాం. పరీక్షించుకొని మనలను మనము క్రమపరుచుకుందాం, సరిచేసుకుందాం. దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. అలా ఉండినట్లు ప్రభు కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.